మీరు మీ జీవితంలో ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ 6 సూత్రాలు ఖచ్చితంగా పాటించాలి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అంటే రోగం వచ్చాక చికిత్స చేయడం కంటే రోగం రాకుండా కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఈరోజు మీరు తెలుసుకునే ఈ 6 సూత్రాలు మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. ఆలస్యం చేయకుండా ఆ 6 సూత్రాలు తెలుసుకొని ఆచరించి మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకుందాం రండి. ఈ వీడియోలో మీకు ఏ ఒక్క విషయం నచ్చినా ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మంచి విషయాల్ని మీ స్నేహితులకి, బంధువులకి షేర్ చేసి వారి యొక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడండి. ఈ ప్రధాన 6 సూత్రాలలో మొట్టమొదటిది భోజనానికి ముందు కనీసం 10 నిమిషాలు వాకింగ్ చేయాలి. దీని వెనక చాలా పెద్ద లాజిక్గా ఉంది. సహజంగా జంతువులు ఆహారాన్ని ఎప్పటికప్పుడు సంపాదించుకొని తింటాయి. దానికి జంతువుల యొక్క చలనావయవాలు సహకరించడం వల్ల కష్టపడి వెతుక్కొని వేటాడి మరీ ఆహారాన్ని తింటాయి. అయితే నిజానికి మానవుడు కూడా జంతువే కాబట్టి మనం తినటానికి ముందు మన శరీరంలో కదలికలు అనేది చాలా చాలా అవసరం. అలా కదలకుండా కూర్చొని పడుకొని వెళ్ళి భోజనం చేయడం వల్ల శరీరంలోని కణస్థాయిలోని వ్యవస్థలు తప్పుడు సంకేతం అర్థం చేసుకుంటాయి. అదేంటంటే కదలకుండా ఉన్న చోటే మనం తింటున్నాం అనుకోండి, ఆహార సేకరణకు అవసరమైన ప్రాంతంలో కరువు ఏర్పడింది కాబట్టి దాచుకున్న ఆహారం తింటున్నాము అని మన శరీరం అర్థం చేసుకొని మనం తినే ప్రతి ఆహారాన్ని కూడా అది ఫ్యాట్ కింద కన్వర్ట్ చేసుకొని కొవ్వు పదార్థంలో మార్చేస్తుంది అనమాట. ఇలా చేయటం వల్ల దాచుకున్న ఆహారం కూడా అయిపోతే శరీరంలోని కొవ్వుల నుండి శక్తిని శరీరానికి అందిస్తాయి. సో కాబట్టి ఈ రకంగా మన శరీరం అనేది ఆలోచిస్తుంది అనమాట. అందువల్ల కదలకుండా ఆహారం తినేవారిలో ఎక్కువగా ఒబేసిటీ ఏర్పడుతుంది. శారీరక శ్రమ, నడిచి పరిగెత్తి వచ్చి ఆహారం తినే వాళ్ళలో అటువంటి సమస్యలు అయితే ఏమి ఉండవన్నమాట. తద్వారా మానవుడు చాలా ఆరోగ్యంగా ఉంటాడు. మీరు గమనించినట్లయితే మన చిన్న వయసులో ఆడుకుని పాడుకుని చదువుకున్న రోజుల్లో ఆ వయసులో మనకి ఎటువంటి ఒబేసిటీ, ఊబకాయం సమస్యలు అనేవి లేనే లేవన్నమాట. అలాగే ముఖ్యంగా ఈ కూలి పని, వ్యవసాయం తిరుగుతూ పనిచేసే వారిలో కూడా ఈ ఊబకాయమైన సమస్య ఉండదు. అసలు ఎందుకు ఊబకాయమైన సమస్య అంత పెద్దగా మారింది అంటే మానవుడికి వచ్చే 70% రోగాలకి ఈ యొక్క ఒబేసిటీయే ముఖ్యమైన కారణం అనమాట. కాబట్టి ఈ ఒబేసిటీ అనే సమస్యను మనం రాకుండా చేసుకోవాలన్నా, మన శరీర ధర్మాన్ని మనం పాటించాలన్నా భోజనానికి ముందు కనీసం 10 నిమిషాల పాటు వాకింగ్ కంపల్సరీగా చేయాలి. ఇక రెండో సూత్రం ఏంటి అంటే నోరు ఎప్పుడూ తడిగా ఉంచుకోవాలి. అంటే దాని అర్థం నీరు త్రాగుతూ తడిగా ఉంచుకోవడం కాదండి. నోటిలో ఎప్పుడూ కూడా లాలాజలం అంటే మనం ఉమ్మి అంటామే, ఆ యొక్క లాలాజలాన్ని ఊరిస్తూ నోటిని తడిగా ఉంచుకోవాలి. అలాగే ఆ యొక్క లాలాజలాన్ని, ఆ ఉమ్మిని మింగుతూ ఉండాలన్నమాట. సో చాలామంది ఏం చేస్తారంటే ఈ యొక్క ఉమ్ము వచ్చిన ప్రతిసారి దాన్ని బయటికి ఊసివేస్తారనమాట. అలా ఎప్పుడూ చేయకూడదండి. సంపూర్ణ ఆరోగ్యం కలవారికి నోటిలో ఉమ్ము ఊరుతూ నోరు చాలా ఫ్రెష్గా ఉంటుంది. నోరి పొడిబారిపోతూ ఉండటం అనారోగ్యానికి లక్షణం. అలాగే మీరు చంటి పిల్లల్లో చూస్తే ఎప్పుడు వాళ్ళు చొంగ కారుస్తూ ఉంటారు. వయసు పెరిగిన వారిలో చూస్తే వారి యొక్క నోరు అనేది మాటమాటికి పొడిబారటం అనేది మనం గమనించవచ్చు. అలాగే డయాబెటీస్ వంటి వ్యాధిగ్రస్తుల్లో కూడా నోరు అనేది పొడి ఆరిపోవటం ఒక లక్షణం అనమాట. లాలాజల గ్రంథులు సక్రమంగా పనిచేస్తే లాలాజలం అంటే ఉమ్ము ఊరుతూ ఉంటుంది. ఉమ్ము బాగా ఊరిస్తూ నోటిని తడిగా ఉంచుకునే వారికి షుగర్ వ్యాధి రాదు. అలాగే అజీర్తి, మలబద్ధకం, గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీ వంటి వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి. అలాగే ఈ సమస్యలతో బాధపడేవారు గుర్తుపెట్టుకొని నోటిని ఊరిస్తూ ఉమ్ము మింగుతూ ఉన్నట్లయితే పై వ్యాధుల నుండి విముక్తి పొందవచ్చు అనమాట. అలాగే మీరు ప్రయత్నపూర్వకంగా ఉమ్ము ఊరించాలంటే నోటిని బాగా తెరిచినట్లయితే ఆవలించినప్పుడు ఎలా తెరుస్తామో ఆ విధంగా నోటిలో లాలాజలం ఊరటం మొదలవుతుంది. అంతేకాకుండా మీకు 1 లేదా 2 లవంగ మొగ్గలని నోటిలో పెట్టుకుంటే మీకు ఆటోమేటిక్గా లాలాజలం అనేది మీకు ఊరుతూ ఉంటుందన్నమాట. అలాగే ఉమ్మి బాగా ఊరేవారికి నిద్ర కూడా చాలా బాగా పడుతుందండి. అందుకే చాలామందిలో నిద్ర వచ్చేటప్పుడు ఆవలింతలు వస్తాయి. అలా ఆవలింతలు రావటం వల్ల నోటిలో నీరు ఊరటం, ఉమ్మి, లాలాజలం బాగా పెరిగి
ఆరోగ్యంగా ఉంటారు. మూడవది, నీటిని నమిలి బాగా త్రాగాలి. అదేంటిది? నీటిని నమలడం ఏంటి అని మీరు అనుకోవచ్చు కదా! ఆశ్చర్యంగా ఉందా? అవును. నీటిని నమిలి త్రాగాలి. పూర్వీకులు ఒక మాట వాడేవారు, మీకు గుర్తుందో లేదో. ఎవరైనా లేని విషయాన్ని కల్పించి చెప్తున్నట్లుగా గుర్తిస్తే, అదేంటి నీళ్లు నములుతున్నావు అని అనేవారు. దీనిని బట్టి లేని దాన్ని ఉన్నట్లుగా నమలటం అంటే నోటిలో నీరు పోసుకొని పళ్ళు మధ్య నీటిని కదుపుతూ నీరు త్రాగాలి. దీనివల్ల నోటిలో నీరు లాలాజలంతో, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఉమ్ముతో బాగా కలిసి ఆహార నాళం ద్వారా కడుపులోకి చేరుతుంది. ఉమ్ముతో కలవని నీటికి ఏ విధమైనటువంటి సారము ఉండదు. అలాగే మన శరీరం పూర్తిగా ఆ నీటిని గ్రహించలేదు. ఎప్పుడైతే ఉమ్ముతో లాలాజలంతో కలిసి నీరు మన యొక్క కడుపులోకి వెళ్తుందో అప్పుడే మన శరీరం అనే దాన్ని బాగా గ్రహించగలదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, నోటితో గ్లాసుని కరిచి పట్టుకొని నీరు త్రాగే విధానం ప్రతి జీవికి, జంతువుకి కూడా ఇది సహసిద్ధమైనటువంటి అలవాటు. కాబట్టి మనం కూడా జంతువే కాబట్టి మనం ఏదైతే నీరు త్రాగుతున్నామో గ్లాసుని కరిచి పెట్టుకొని త్రాగటం వల్ల మన యొక్క నీరు అనేది లాలాజలంతో కలిసి గొంతులోకి ప్రవేశిస్తుంది. అలా కాకుండా ఎత్తి పోసుకోవడం అనే అలవాటు వచ్చింది కదా, దాని వలన డైరెక్ట్గా ఉదర భాగంలోకి నీరు చేరడం వల్ల ఎటువంటి ఉపయోగం కూడా మీకు ఉండదన్నమాట. మీరు ఏ విధంగా నీరు త్రాగినా కూడా మీరు నోట్లో నీరు పోసుకున్న తర్వాత మీ లాలాజలంతో వాటిని పుక్కలించి లోపలికి తీసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యమైన పని. ఇలా చేసుకోవడం వల్ల మీకు ఎన్నో రకాల ఉదర సంబంధమైనటువంటి వ్యాధుల్ని మీరు నయం చేసుకోవచ్చు. ఇలా నిత్యం మీ అలవాటుని ఆచరించడం వల్ల ఎసిడిటీ, గ్యాస్ ట్రబుల్ మొదలైన రోగాల్ని మీరు పూర్తిగా మీ నుంచి తరిమి కొట్టచ్చు. ఇక 4వ సూత్రం ఏంటి అంటే, తినే ఆహారాన్ని బాగా నమిలి తినాల్సి ఉంటుంది. ఏది తిన్నా కూడా బాగా నమిలి జ్యూస్లా అయిన తర్వాతే మింగాలి. చాలామంది ఇప్పట్లో తొందరగా, కంగారుగా, తక్కువ సమయంలో తినటం కోసం సరిగ్గా నమలకుండా నీటిని త్రాగుతూ మింగేస్తూ ఉంటారు. ఇలా తినటం వలన జీర్ణం సరిగా కాదు. తద్వారా మలబద్ధకం, గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీ వంటి సమస్యలు ఏర్పడతాయి. ఆహారం బాగా నమిలి తినడం వల్లనే శక్తి వచ్చి భుక్తాయాసం, బద్ధకం లేకుండా చాలా ఉత్సాహంగా ఉంటుంది. తిన్న ఆహారం కూడా పూర్తిగా త్వరగా జీర్ణమవుతుంది. ఇక 5వది, నీరు త్రాగకుండా భోజనం చేయాలి. భోజనానికి కనీసం 30 నిమిషాల ముందు నీరు త్రాగాలి. ఆ తర్వాత నీరు త్రాగనేకూడదు. అదేవిధంగా సాధారణంగా భోజనం చేసేటప్పుడు నీరు అస్సలు తీసుకోకూడదు, కొన్ని సందర్భాలలో తప్ప. భోజనం అయిన అర్ధగంట తర్వాతనే నీరు త్రాగాలి. ఇలా చేయటం వల్ల జీర్ణక్రియ సజావుగా జరుగుతుంది. ఇక 6వది, అన్నింటికంటే ముఖ్యమైనది, భోజన సమయానికి ఒక నియమం అంటూ పాటించాలి. ప్రస్తుత రోజుల్లో భోజన సమయానికి ఎటువంటి నియమాన్ని మీరు పాటించట్లేదు, అవునా కాదా? సూర్యోదయంతో సర్వజీవులు, మనలోని వ్యవస్థలు మేల్కొంటాయి. అలాగే అన్ని అవయవ వ్యవస్థలు పూర్తిగా 100% శక్తితో పనిచేయడం ప్రారంభిస్తాయి. సూర్యాస్తమయంతో అన్ని అవయవ వ్యవస్థలు శక్తి సన్నగిల్లి పని సామర్థ్యం తగ్గి ఆరోగ్యం కావాలనుకునే వారు భోజన సమయం మార్చుకోక తప్పదు. సూర్యోదయం అయిన 2 గంటలలోపు పూర్తి ఆహారం తినాలి, అంటే పూర్తి భోజనం తినాలి. తర్వాత మధ్యాహ్నం ఆకలి వేస్తే సగం భోజనం తినాలి. సాయంత్రం సూర్యాస్తమయం అయిన 2 గంటలలోపు మితాహారం అంటే పావు భోజనం తినాలి. తర్వాత రాత్రి ఇంకా ఏమీ తినకూడదు. ఇప్పుడు నేను మీకు చెప్పే కొలతలు ఏవైతే ఉన్నాయో అవి మీరు పాటిస్తే చాలా మంచిది. పాటించకపోయినట్లయితే మీరు కనీసం రాత్రిపూట చేసే భోజనంలో కొంచెం ఆకలితో లేచి ఉండటం చాలా మంచిది. ఎవరైతే ఇప్పుడు మేము చెప్పిన ఈ 6 సూత్రాల్ని ప్రతిరోజు పాటిస్తారో వారికి సంపూర్ణ ఆరోగ్యం ఖచ్చితంగా లభిస్తుంది. ఇంకొకసారి ఆరోగ్య సూత్రాలు ఏంటి, ఈ 6 సూత్రాలు ఏంటి అనేది మనం ఇంకొకసారి పరిశీలించినట్లయితే, మొదటిది, భోజనానికి కనీసం 10 నిమిషాల ముందు వాకింగ్ చేయాలి. మీకు ఒకవేళ కుదరకపోయినా మీ సమయాన్ని కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకొని భోజనానికి ముందు కనీసం మీరు ఉంటున్న ప్రదేశంలో అయినా సరే కానీ అటు ఇటు తిరుగుతూ 10 నిమిషాల తర్వాత మీరు భోజనం అనేది చేయండి. రెండోది, నోరు ఎప్పుడు తడిగా ఉంచుకోవాలి. అదేనండి, లాలాజాలాన్ని మీరు ఎప్పుడు ఊరిస్తూ మీ యొక్క లాలాజాలాన్ని, ఉమ్ముని మీరు మృంగుతూ ఉండాలి. దయచేసి మీ యొక్క ఉమ్ముని బయటికి వదలమాకండి. ఉమ్ము చాలా చాలా మంచిది. అనేక రకాల
అనారోగ్య సమస్యల నుంచి మిమ్మల్ని దూరం చేయడానికి మీ లాలాజలం మీకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇక మూడోది, నీటిని కూడా నమిలి త్రాగాల్సి ఉంటుంది. ఇక నాలుగోది, ఎలాగో మనం మన యొక్క తినే ఆహారాన్ని బాగా నమిలి జ్యూస్లా చేసిన తర్వాతే మనం మింగుతూ ఉండాలి. ఐదోది, భోజనం చేసేటువంటి సమయంలో నీరు త్రాగకూడదు. భోజనానికి అరగంట ముందు నీరు త్రాగాలి. భోజనం అయిన అరగంట తర్వాత నీరు త్రాగాలి. కొన్ని ముఖ్యమైన సందర్భాలలో తప్ప. అదేంటో మీకు తెలుసు కదా, అసాధారణమైన సంబంధాలు ఏవైతే ఉంటాయో వాటి సమయంలో తప్ప మీరు భోజనం చేసేటప్పుడు నీరు త్రాగకుండా ఉండాలి. ఇక ఆరోది, అన్నింటికన్నా ముఖ్యమైనది, మీరు చేసేటువంటి భోజనానికి ఒక నిర్దిష్ట సమయాన్ని పాటించండి. సూర్యోదయం అయిన తర్వాత 2 గంటల లోపు మార్నింగ్ భోజనం చేసేయాలి. మధ్యాహ్నం కొంచెం మితంగా తినాలి. అండ్ ఇంకా సాయంత్రం సూర్యాస్తమయానికి కనీసం 1 గంట 2 గంటల లోపు మీరు పూర్తి భోజనాన్ని ముగించి ఇక రాత్రి పడుకునే సమయంలో ఎటువంటి ఆహారాన్ని తీసుకోకుండా మీరు ఉండాలి. ఎవరైతే 6 సూత్రాలని చక్కగా పాటిస్తారో వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. అలాగే ఇక్కడ నుండి పాటించే వాళ్ళకి ఉన్న సమస్యలు పోయి కొత్త సమస్యలు రాకుండా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. మనకి పూర్వం పెద్దలు ఒక మాట చెప్పేవాళ్ళు, ఆరోగ్యమే మహాభాగ్యమని. మీరు అన్నింటికంటే ముందు చూసుకోవాల్సింది ఆరోగ్యంగా ఉన్నారా లేదా. మీకు ఏవైనా సమస్యలు ఉన్నాయా, అనారోగ్య సమస్యలు ఉన్నాయా, ఉంటే వాటిని ఏ విధంగా పరిష్కరించుకోవాలి, మన అలవాట్లను ఏ విధంగా మార్చుకోవాలి అనేది మీరు ప్రతి వ్యక్తి చూసి తనకు తాను మార్చుకోగలిగితే ఈ ప్రపంచంలో అందరూ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇటువంటి మరిన్ని మంచి విషయాలను తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ స్నేహితులందరికీ, బంధువులందరికీ షేర్ చేయండి. ధన్యవాదాలు.